విషయం చెప్పాలంటే. కానీ ఇప్పటివరకు నేను చెప్పలేదు. మొన్న పోలీస్ స్టేషన్ చెప్పాను ఆడదాన్ని కూడా. పీరియడ్ టైంలో కూడా నాన్న నరకం చూపించేవారు సార్. మా అమ్మ నాకు ఎందుకు చెప్పుకోవడం అనేది కూడా చెప్పుకోలేదు. ఒక ఆడదాన్ని కదా నేను చెప్పానంటే ఏటైంది ఏంటి ఇలా అవుతుందమ్మా అంటే, ఇలా పెళ్ళి అయితే 3 నెలల వరకు కొంచెం బాగానే ఉంది కూడా, మా ఇంటి నుంచి కూడా ఏం లేదు. ఏమనంటే అక్కలు అడుగుతాము లేదు మా అమ్మ దగ్గర కదే చేద్దాం అన్నట్టుగా వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏమనంటే మీ అమ్మ ఇంత కట్నం ఇచ్చింది, మీ నాన్న ఇంత బంగారం పెట్టాడు అంటే దీంతో మాట్లాడాలకు అంటే ఆ రోజు నైట్ ఏదో సాగు చెప్పి కింద పడుకునేవాడు. మీరేంటి ఇది కింద పడుకుంటే బయట రారంటే లేదు ఈ రోజు కింద పడుకుందాం వద్దు అనే కింద ఉండిపోయాడు. రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్. ఒక నైట్ అంతా బయటికి వెళ్ళిపోయాడు. ఏ 3 గంటకు ఏ 4 గంటకు వస్తారు. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళాలంటే మీకు చెప్పాల్సిన నాకు లేదు అనేసి అడుగు. పెళ్ళంగా నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారు సార్? వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇలాగెళ్ళి అలాగేళ్ళి చెప్తారు. పెళ్ళని అడిగితే నీకెందుకు నీకేం చెప్పాలి, నీకే రైట్స్ ఉన్నాయని అడుగుతున్నాను. సరే మీ అక్క ఇలా అన్నదంటే మా అక్క అంతా దీన్ని పడాలి అని అంటే నేను ఇంట్లో పడ్డానికి వచ్చిన ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వేం కట్నం తెలియదు, మీ అమ్మని ఇల్లు రాయమని మీ నాన్న భూమి రాయమని అంటే నేను ఒకదాని అయితే అదే రాసేవాడు. నా వెనక ద్రక్కలున్న చెల్లి ఉంది ఎలా రాస్తారు సార్? వారికి 3 సమానంగా పంచాలి కదా. ఇటు ఏమైనా ఇప్పుడు నువ్వు సంసారం పడి నాకు 1.5 yearతో సంసారం చేశాను. ఇప్పుడు నీ సంసారం పరికరం ఆ విషయం చెప్ప నేను మా అమ్మ నాన్న ఇప్పుడు వచ్చి నేను ఏం చెప్పాలి ఆ విషయం చెప్పాను. ఏ రోజు ఏం మాట్లాడినా మక్కలని చెప్తా ముందు ఉంది అది చూపిస్తుందండి. పాపం చుక్కలు చూపిస్తుంది. రాత్రి 11 ఫోన్ చేసింది, మీరు రాత్రి రాబోతున్నా ఏదైనా రాత్రి తీసుకెళ్ళిపోమంది. అంటే ఒక 100 రూపాయలు ఇచ్చి బస్సు వచ్చి కూడా కట్టబడి పంపించింది. మాట్లాడుకునేవాళ్ళు రాజు ఉన్నారా ఎవరికి ఎటు మాట్లాడేస్తున్నావు అనేసి మా ఆడబొట్లు మా అత్త తీసేసి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టు. బెల్లం అనేది ఏదో మాట్లాడుకుంటాం కదా, ఏం మాట్లాడుకోకూడదండి. ఏమో మాట్లాడుకుని ప్రైవేసీ అనేది మా వద్ద చెప్పలేదండి. ఇప్పుడు నా కూతురు పని చేయదని నలుగురిలో పొడవు చదువుకున్న పిల్లండి పొడవు పోవట్లేదా? 3 కూతురుతో నేను ఎక్కడంటే ఎందుకంటే ఈ వయసులో పెళ్లి చేస్తున్నాను. నా పరిస్థితి పోలేకే నేను 10 లక్షలు కట్టిన 5,50,000 3 తులాల బంగారం సారికి రండి ఇచ్చి పంపించిన. నా ఇల్లు జాగా కూడా నా కొడుకు లేడు, మీకే రాస్తాను నా కొడుకులాగని చెప్పాను. కానీ ఆడేట్ చేశాడంటే లాస్ట్ మాకు రోడ్డు మీద తీసాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదండి. ఇప్పుడు పక్కలు ఈ పక్కలు అందరూ ఆడికి 3 సంబంధాలు వచ్చాయమ్మా, ఆడు కొంచెం మగోడు కాదు అందుకే సంబంధాలను తిరిగి వెళ్ళిపోయి మీరు అలాగ ఇచ్చారని అడుగుతున్నారు. ఈ రోజు అందరు ఈ కుర్రలందరూ మాకు పాపకు అందములు. ఒక్కడు కూడా నా కొడుకు చచ్చిపోయి వీళ్ళందరూ కొడుకులా 20 మంది వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి, నా కూతురు సపోర్ట్ చేయడానికి. ఈ రోజు రోడ్డు మీద పడిపోయాము.